ఒక స్త్రీ తనంతట తానే తన సమస్యలన్నీ మీతో చెప్పుకుంటుంది అంటే దాని అర్థం ఇదే. ప్రతి క్షణం మంచి కోసం బ్రతికితే ప్రపంచమంతా మీకు స్నేహితులే. చెడు కోసం బ్రతికితే ప్రపంచంలో ప్రతి మూల మీకు శత్రువులే ఉంటారు. టైం నీది కానప్పుడు మౌనమే మంచిది. మౌనంతో నువ్వు ఎన్నో గెలవవచ్చు. అలానే ఎన్నో కూడా ఖచ్చితంగా నువ్వు సాధించవచ్చు. నువ్వు ఏదైనా సాధించే వరకు లోకం దృష్టిలో నువ్వు ఒక పిచ్చోడివి. సాధించాక వాళ్ళ దృష్టిలో నువ్వో మహామేధావి. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు భయపడకు, పోయే వరకు పోరాటం ఆపకు. నీ యొక్క జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే అందులో ఉన్న నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి. నిన్ను సంతోషపెట్టే వాళ్ళంతా మంచివాళ్ళు, బాధ పెట్టే వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. మెరుగు పెట్టకుండా రత్నానికి, కష్టాలు ఎదుర్కోకుండా వ్యక్తికి ఎప్పుడు గుర్తింపు రాదు కదా. డబ్బును చూసి దగ్గరకు వచ్చే స్నేహం అనేది ఎక్కువ రోజులు నీతో అస్సలు ఉండదు అని నువ్వు తెలుసుకో. డబ్బుతో చేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా అస్సలు శాశ్వతం కాదు. మీతో ఎవ్వరూ మాట్లాడకపోతే అది వాళ్ళ తప్పు. మీరు ఎవ్వరితో మాట్లాడకపోతే అది మీ తప్పే. నిన్ను నువ్వు నమ్ముకో. అందరికంటే శక్తివంతంగా ఉంటావు. ఎవరైతే బానిసత్వానికి అలవాటు పడతారో వారు తమ బలాన్ని ఎప్పుడూ కూడా అస్సలు గుర్తించలేరు. నేటి లోకంలో కొంతమంది మనుషుల వైఖరి ఈ విధంగా ఉంది. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషి తత్వం, లోపల రాక్షస తత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. అందరూ ఇలానే ఉన్నారు. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని పూర్తిగా బయటకు తీస్తుంది. ఈ లోకంలో అన్నీ నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, కానీ అంతా నాకే తెలుసు అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ప్రపంచంలో నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది మాటల్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. నీకు గర్జించే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎవరిని వదిలిపెట్టకు. గతం గురించి ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే నీకు జరిగే మంచి నీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ఏదైనా నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు ఎందుకు లేని బద్దకిస్తే ఏదైనా అసాధ్యమే కదా. మన మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నిన్ను నమ్మిన వాళ్లతో అబద్ధం చెప్పకూడదు. అబద్ధాలు చెప్పేవాళ్లతో నువ్వు పొరపాటున కూడా స్నేహం చేయకూడదు అని తెలుసుకో. ఇతరులకు డబ్బు ఉందని నీకు లేదు అని ఎప్పుడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే నువ్వు బాధపడు. కోపంగా తిట్టేవారిని నమ్మొచ్చేమో కానీ తీయగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే నమ్మించి గొంతు కోస్తారు కాబట్టి జాగ్రత్త. ఈరోజు నీకు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఆనందంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి. నీకు గల శక్తిని బట్టి నిన్ను నువ్వు అంచనా వేసుకుంటావు. నీవు చేసే పనులను బట్టి ఇతరులు నిన్ను అంచనా వేస్తారు. పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకోండి, కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజుల్లో జ్ఞానం కంటే లోక జ్ఞానమే ఎంతో అవసరం కాబట్టి. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినప్పటికీ సింహం విలువ తగ్గదు. అలానే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా నీ విలువ అస్సలు తగ్గదు. కొంతమంది వయసు చిన్నదే అయినప్పటికీ వాళ్ళు లైఫ్లో మోసే బరువు మాత్రం ఎంతో బరువైనది, కష్టమైనది. ప్రతి సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది అని మర్చిపోకు. నీకు అవసరమైనవి అంటించుకోకు. నీకు పనికిరానివి అస్సలు పట్టించుకోకు. గమ్యం అనేది ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుండే మొదలవుతుంది. మనం వ్యక్తిగా ఎవరిని దూషించకూడదు, వ్యక్తిత్వంగా ఎవరిని ద్వేషించకూడదు. మనలో నిజాన్ని చూసిన వారికి దగ్గరగా ఉండాలి. మనలో లేని తప్పులు ఎంచేవారికి దూరంగా ఉండాలి. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరు లేని మేకల్ని బలి ఇస్తారు, కానీ సింహాన్ని బలి ఇవ్వరు కదా. మంచివారు మోసం చేయకూడదు అనుకుంటారు, తెలివైన వారు మోసపోకూడదు అనుకుంటారు.
మనం వాదించి వాదించి మనిషిని వేధించి మనసుని గెలవలేమని తెలుసుకో. జాతకాలు చెప్పేవాడు మన జాతకంలో ఉన్న దోషాన్ని చెప్పగలడు కానీ లైఫ్లో ఉన్న దరిద్రాన్ని చెప్పలేడు. మనకు ఒంటరితనం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే బ్రతుకు మీద ఆశ ఉండదు, చావు అంటే భయమూ ఉండదు. మనం సుఖాల్లో ఉన్నప్పుడు పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన చేతులను ఎప్పటికీ మర్చిపోకు. ఏ మనిషి అయినా ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు బికారి కాడు, పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి బికారి అవుతాడు. నీవు ఇచ్చే బహుమతి విలువ కన్నా నీవు ఇచ్చే విధానంలోనే గొప్పతనం ఉంటుంది. సంతోషం అనేది ఒకరి దగ్గర లాక్కునే వస్తువు కాదు, అభిమానంతో ప్రేమగా పంచేది. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకపోతే రెండూ మనల్ని ముంచేస్తాయి. మీకోసం నిలబడే వారిని మనం ఎప్పుడూ మోసం చేయకూడదు. ఎందుకంటే వారు మిమ్మల్ని నమ్మి మీకోసం చాలా దూరం వెళ్తారు కాబట్టి. మీరు గెలిచే వరకు మీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. మీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు మీరు గెలవాలి కదా. మన ప్రమేయం లేకుండా మనల్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. అది తెలుసుకుంటే మనకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. గడియారం మనదే కానీ టైం మంది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. లైఫ్లో మీరు చేసే తప్పులను మీరు వెనకేసుకు వస్తుంటే మీ విజయం మీకు అందకుండా వెనకకి వెళ్తూ ఉంటుంది. మీ తప్పులు మీరు సరిదిద్దుకుంటూ ఉంటే విజయం నీకు ఎదురుగా నీ దగ్గరికి వస్తుంది. నీవు ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసే వాళ్ళని ఎంత తక్కువ చేయాలని చూసినా వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళని ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. డబ్బు మనిషికి పెద్ద శత్రువు. విషం లేకుండా చంపగలదు, తాడు లేకుండా ఉరివేయగలదు. ఆకలితో మాడే కడుపులకు చిల్లర వేస్తాం, ఆకలి లేని దేవుడికి నోట్లతో అలంకరణ చేస్తాం. ఎంత విచిత్రమో చూడు. తప్పు ఎవరిదైనా కానీ ఒక్క మాట తగ్గి బ్రతకడంలో ఉన్న సంతోషం 1000 మంచి మాటలతో సమానం. ఒంటరితనం అంటే ఓడిపోవడం కాదు, మిమ్మల్ని మీరు గెలుచుకోవడం. మీకంటూ ఎవ్వరూ లేరు, మీకోసం ఎవ్వరూ రారు అని తెలుసుకోవడం. ఎవరైనా బాగుపడితే చూడలేని వాళ్ళు తాము బాగుపడ్డ లైఫ్లో ఎప్పుడూ కూడా అస్సలు సుఖపడలేరు. మర్యాదగా వినండి, వివేకంతో సమాధానం ఇవ్వండి, శాంతంగా ఆలోచించండి, నిష్పాక్షపాతంగా నిర్ణయం తీసుకోండి. నమ్మకమైన ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ రాదు కదా. బ్రతకడంలో గొప్పతనం లేదు, నిజాయితీగా బ్రతకడంలోనే గొప్పతనం ఉంది అని తెలుసుకో. జీవితంలో నీ కళ్ళు చూసిన నిజాల కంటే నీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువ కదా. లైఫ్ నిజాయితీగా ఉండేవారిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నమ్మిస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవాళ్ళనే గౌరవిస్తుంది. ఇదే జీవితం అంటే. నీవు అవసరం లేని విషయాల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే నీకు నీ జీవితానికి అంత మంచిది అని తెలుసుకో. నువ్వు చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతుంది. నిన్ను చూసి భయపడే వాళ్ళంతా నీ వెనుక నిన్ను ద్వేషిస్తారు అని తెలుసుకో. వాగే వాళ్లతో రహస్యాలు చెప్పకూడదు, వాదించే వాళ్లతో వాదన చేయకూడదు, తెలివైన వాళ్లతో పోటీ పడకూడదు, తెగించిన వాళ్లతో తలపడకూడదు అని తెలుసుకో. నేటి ఈ సమాజంలో అవసరం ఉంటే నువ్వే అంత అంటారు, అదే అవసరం తీరాక అసలు నువ్వెంత అని తక్కువ చేసి మాట్లాడతారు. ఏ స్త్రీ అయినా సరే తనంతట తానే తన సమస్యలు మీతో చెప్పింది అంటే ఆమె మిమ్మల్ని నమ్ముతుంది అని అర్థం. ఆమెకు మీరు ధైర్యం ఇవ్వండి. నీ ఇంటి విషయాలు ఎవరికీ చెప్పకు, ఇతరుల గురించి నీవు మాట్లాడకు. నీ క్లోజ్ ఫ్రెండ్కైనా నీ ఇంటిలో జరిగే సంఘటనల గురించి అన్నీ చెప్పుకోకు. అతి చనువు మీ యొక్క ఆత్మాభిమానానికి హానికరమని తెలుసుకో. ఎవరికైనా ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు ఈ సమాజం. ఆలోచించు, నీకే తెలుస్తుంది. పదవిలో ఉన్నప్పుడు పనికి మాలిన వాడు కూడా గాలిపటంలో ఎగురుతాడు. దారం తెగితే కానీ అర్థం కాదు నా ఆధారం భూమిపైనే ఉంది అని. మీకు వృద్ధాప్యంలో తిండి పెట్టేది మీ సంతానం కాదు, మీ పిల్లలకు మీరు నేర్పిన సంస్కారం. చెడ్డవాడికి దగ్గరగా ఉన్న ఏమీ కాదు, కానీ అవసరం కోసం వాడుకునే వాళ్ళకి మాత్రం నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.